అందరికీ నమస్కారం. కథ ఓ అమ్మాయి కథ. రచయిత అవధానుల సుధాకరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి ఇది ఉపోద్ఘాతమా లేక కథలో భాగమా అన్న మీమాంస అనవసరం, అప్రస్తుతం. దీపావళి కథల పోటీ ప్రకటన చూడటంతోనే కావేరి నా మనసులో మెదిలింది. ఆమె మా మామయ్య గారి కూతురు. నాకంటే వయసులో 2 ఏళ్లు పెద్దది. ఆమె జ్ఞాపకాలు నా గుండెను ఆద్రపరుస్తాయి. మొదట్నుంచి నేను ఆమెను నా కథా వస్తువుకి పనికొచ్చే ఓ ముఖ్య పాత్రగా భావిస్తూ ఆమె గురించి నిశితంగా ఆలోచిస్తూ వచ్చాను. ఆమె గురించి కథ రాయడానికి పూనుకోవడం, రచయితగా నా శక్తిని నేను పరీక్షించుకోవడమే. నా ప్రతిభకి ఇదొక సవాలు అనొచ్చునేమో కూడా. కారణం, కావేరి జీవిత కథ సాధారణమైంది కాదు. ఆమె అంతరంగపు లోతుల్లో దాగిన వ్యధ, వేదన, ఆవేదన కాగితం మీద పరిచి కథారూపమివ్వడం కత్తి మీద సాములాంటిది. మామూలు మనుషులకి కావేరి ఓ సామాన్య యువతి. ఆమెలో ఎలాంటి ప్రత్యేకత లేదు. ఆమె తల్లిదండ్రులకి మొదటి సంతానంగా జన్మించింది. ఆ తర్వాత వరుసగా 4 ఆడపిల్లలే. మగ సంతానం కోసం ఎదురు చూసి చూసి ఆశ నిరాశ చేసుకుని తమకా ప్రాప్తం లేదని సరిపెట్టుకున్నారు. మొదటిసారిగా జన్మించిన ఆడపిల్ల మహాలక్ష్మి సమానురాలు అనే ఓ పిచ్చి నమ్మకం మన వాళ్ళలో ఇంకా మిగిలి ఉండటం వల్ల కావేరి బాల్య జీవితం మహావైభవంగా సాగిపోయింది. అంతే, ఆమె జీవితంలో మంచి రోజులు, అదృష్ట రేఖలు అన్నీ ఆ పసితనంలోనే అంతమయ్యాయి. 5 ఏళ్ల చిరుప్రాయం నుండే ఆమెకు విషమ పరిస్థితులు, గడ్డు సమస్యలు ఎదురవడం ప్రారంభమైంది. కన్న తల్లిదండ్రులే ఆమెను నిరాదరించి ఈసరించుకునే దురదృష్టం పట్టిందామెకు. అందుకు ముఖ్య కారణం వాళ్ళకి 2వ సంతానంగా జన్మించిన హిమబిందు. ఆ పిల్ల చక్కదనంలో చందమామతో పోటీ పడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కావేరి కురిపితనం, అనాకారితనం వాళ్ళకి స్పష్టంగా భూతద్దంలోంచి చూసినట్లుగా కనిపించసాగింది. అది నిజం కూడా. చూసిన వాళ్ళు కూడా ఆ పిల్లలిద్దరూ ఒక తల్లికి పుట్టిన వాళ్లే అంటే అపనమ్మకంగా చూసేవారు. కావేరిని 5వ ఏట గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన ఆ తల్లిదండ్రులే హిమబిందుకి 3వ ఏడు రాగానే పోలుడు డబ్బు డొనేషన్ కట్టి ఆ పిల్లని మంచి పేరున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీలో చేర్పించి తమ పక్షపాత బుద్ధిని ప్రదర్శించుకున్నారు. అంతటితో ఆగలేదు. ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళకి హిమబిందుని చూపించి మా 2వ అమ్మాయి అంటూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు. చాలా తెలివిగలదులేండి, ఐఏఎస్ కానీ డాక్టర్ కోర్సు కానీ చెప్పిస్తాం అంటూ తమ ఆలోచనలు కూడా బయట పెట్టేవాళ్ళు. మరి మీ పెద్దమ్మాయి మాటేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే, దాని మొహం, దాని గురించి ఎప్పటినుంచే ఆలోచనలు ఎందుకండి, పెద్దయ్యాక గంతకు తగ్గ బొంతని చూసేసి ముడిపెట్టేస్తే సరి, మా బాధ్యత తీరిపోతుంది అని సమాధానమిచ్చేవాళ్ళు. అప్పుడు కావేరి వాళ్ల పక్కనే ఉండేది. ఆమెకి ఊహ తెలిసి వాళ్ల మాటల సారాంశం బోధపడి ఉంటే ఆ అమ్మాయి తట్టుకోగలదా? తల్లడిల్లిపోకుండా ఉండేదా? మొత్తం 5 ఆడపిల్లల్లో హిమబిందుదే మహాజాతకం. ఓ యువరాణిలా చూస్తారు ఆ అమ్మాయిని. యాదృచ్ఛికంగా కొన్ని శుభాలు జరగడంతో ఆ అమ్మాయి పుట్టిన వేళ విశేషం గొప్పదని, అదృష్ట దేవత తమ 2వ సంతానంగా తమ ఇంటి గడప తొక్కిందని వగైరా వగైరా నమ్మకాలతో హిమబిందుకి ఎక్కడలేని ప్రత్యేకతని ఆపాదించారు. ఆమె తర్వాత పుట్టిన 3 ఆడపిల్లలకి కూడా తగు మోతాదుల్లో ప్రేమాభిమానాలు అందజేయబడ్డాయి. అందరిలోకి ఒక్క కావేరి మాత్రమే శాపగ్రస్తురాలయ్యింది. తను చేసిన తప్పేమిటో ఆ అమ్మాయికి ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. స్కూల్లో అందరికంటే తనకి అత్యధిక మార్కులు వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని ఇంట్లో అమ్మా నాన్నలతో పంచుకోవాలని ఆశగా, ఆరాటంగా తాను పరిగెత్తుకు వచ్చి ఆయాసపడుతూ చెప్పినప్పుడు వాళ్ళు కసిరి కొట్టడంలో గల ఆంతర్యం ఆ పసి మనసుకు ఎలా తెలుస్తుంది? ఓస్, ఇంతేనా? ఈ మాత్రం దానికే ఇంత సంతోషపడాలా? వెళ్ళి వంటింట్లో పని చూడు అంటూ పొల్ల విరుపుగా మాట్లాడేసరికి కావేరి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగేవి. ఆమె తల్లి ఇంట్లో ప్రతి పనికి కావేరిని సాయం కోరేది. మిగతా 4 పిల్లలు హాయిగా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ పిల్లలు కూడా కావేరి తమ అక్క అని, తమకంటే పెద్దదని ఏమాత్రం అభిమానం చూపేవాళ్ళు కాదు. ఓసే కావేరి, నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టవే అని ఒకళ్ళు పురమాయిస్తే మరొకరు, ఏయ్ కావేరి,
నా ఫ్రెండ్ శారద వాళ్ళ ఇంటికెళ్ళి కెమిస్ట్రీ నోట్స్ అడిగి పట్రా అంటూ ఆర్డర్ వేసేవాళ్ళు. ఇలా అందరి పనులతో ఆమె విశ్రాంతి తెలియని యంత్రంలా మారిపోయింది. కావేరిది స్వతహాగా చురుకైన బుర్ర. ఆమె ఏకసంతాగ్రాహి. ఏ విషయమైనా ఒక్కసారి చెబితే చాలు ఇట్టే మెదడుకు పట్టేస్తుంది. మిగతా 4 పిల్లలకి అంత తెలివితేటలు లేవు. వాళ్ళందరూ కూడా ఇంగ్లీషు బడిలో చదివినా తనకంటే తక్కువ మార్కులే వస్తాయి. కావేరి ప్రోగ్రెస్ కార్డులో అన్నీ 80 మార్కులే అయినప్పటికీ తండ్రి సనుక్కుంటూ సంతకం పెడతాడు. శ్రద్ధగా చదవకపోతే మాన్పించేసి ఇంట్లో కూర్చోబెడతా అంటూ బెదిరించేవాడు. అదే హిమబిందు కాని మిగతా పిల్లలు కాని 40 మార్కులు తెచ్చుకుంటేనే అదో గొప్ప విషయంగా వాళ్ళని మెచ్చుకుంటూ గుడ్ గర్ల్ అంటూ బొగ్గల మీద ఓ ముద్దు పెట్టి అభినందిస్తాడు. ఈ తేడాలు తారతమ్యాలు కావేరి మనసును బాధ పెట్టసాగాయి. ఆ ఇంట్లో ప్రతి ఏటా 4 అమ్మాయిలు బర్త్డేలు ఘనంగా హట్టహాసంగా జరుగుతాయి. మరి తను వాళ్ళకి పుట్టిన బిడ్డే కదా, తనని వాళ్లతో పాటు సమానంగా చూడరెందుకని? ప్రతి పండగకి కొత్త బట్టలు తెచ్చినప్పుడు ముందుగా హిమబిందుకి బాగా ఖరీదు పెట్టి మంచి నాణ్యమైనవి కొంటారు. ఆ తర్వాత ముగ్గురికి ఒక మోస్తరైన రకంవి, తనకి అంతకంటే చౌక రకంలో మరీ నాసిగా ఎబ్బెట్టుగా ఉండే బట్టలు కొనడానికి ఆ తల్లిదండ్రులకి అసలు ఎలా మనసొప్పిందో. 13వ ఏట కావేరి యుక్త వయసులోకి అడుగుపెట్టింది. అది ఆమెకో శాపంగా పరిణమించింది. ఆమె తల్లిదండ్రులు కావేరిని బడికి వెళ్లొద్దని ఆజ్ఞాపించారు. అప్పటికామెకు వయసంటే ఏమిటో తెలీదు పాపం. చదువుకోవాలని తనకెంత ఉత్సాహం ఉబలటం. హఠాత్తుగా తనకి శిక్ష ఏమిటో ఆమెకి అర్థం కాలేదు. తల్లిదండ్రుల్ని ప్రతిమలాడింది, ప్రాధేయపడ్డది. మీరు చెప్పిన అన్ని పనులు చేస్తూ ఇంటి పనికి ఏ ఆటంకము కలగకుండా నేను చదువుకుంటాను అని వేడుకుంది. ఫలితం శూన్యం. వాళ్ళు నిర్దయగా మొండితనంగా కావేరి చదువును 8వ క్లాసుతో గట్టెక్కించారు. అప్పట్నుంచి ఆ అమ్మాయి బ్రతుకు మరింత అధ్వాన్నమైంది. హీనాతి హీనంగా మారింది. ఫుల్ టైం పని మనిషిలా మారింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను వేసవి సెలవులకి వాళ్ళ ఊరికి వెళ్ళాను. అప్పుడు నేను డిగ్రీ స్టూడెంట్ని. ఆ ఇంట్లో కావేరి స్థానం ఏమిటో, ఆమె పరిస్థితి ఏమిటో ఒకరు చెప్పకుండానే నాకు తెలిసిపోయింది. ఆమె పట్ల భేదభావం చూపుతున్న మా అత్తయ్య మావయ్యలని మనసులో అసహ్యించుకున్నాను. అక్కడ ఎక్కువ రోజులుండటానికి నా మనసు అంగీకరించలేదు. కావేరి నా మనోభావాల్ని చదివింది. రమేష్, నా గురించి బాధపడి నువ్వు మనసు పాడు చేసుకోకు. 4 రోజులు సరదాగా గడిపి వెళ్దామని వచ్చావు. నువ్వు సంతోషంగా ఉండకపోతే నాకెలాగూ ఉంటుంది అందామె. ఆమె మానసిక ఔన్నత్యానికి ముగ్ధుడినయ్యాను. తన మూలంగా ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే భావన ఎంత గొప్పది. ఆ సంస్కారం ఎంతమందికి ఉంటుంది? మా కాలేజీ మ్యాగజైన్లో అచ్చైన నా కథ చదివింది కావేరి. బాగానే రాశావు, రచయితగా భవిష్యత్తులో రాణిస్తావు అంటూ తన అభిప్రాయం చెబుతూ ఇలా అంది. రమేష్, నా జీవితాన్ని కథావస్తువుగా ఉపయోగించుకోవడానికి నీకు అనుమతినిస్తున్నాను. అయితే ఇప్పుడు కాదు, రచయితగా నువ్వు కాస్త అనుభవం సంపాదించి చెయ్యి తిరిగాక అప్పుడు నా కథ రాయి. ఆ కథ నేను చూసినా చూడకున్నా పర్లేదు. అప్పటికల్లా ఒకవేళ నేను చనిపోయినా నీ కథ వల్ల ఎప్పటికీ సజీవంగా ఉంటాను కదా. నీకు తెలీదు రమేష్, నా ఇల్లే నాకు చెరసాల, నా వాళ్లే నాకు శత్రువులు. ఓ పాత తెలుగు సినిమా పాట నువ్వు వినే ఉంటావు. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. లోకంలో సహజమైన ఆ విషయాన్ని ఆ కవి తన పాటలో పొందుపరిచాడు. కానీ రమేష్, విచిత్రం ఏమిటో నా వరకు వచ్చేసరికి ఆ సహజత్వం తిరగబడింది అంటూ తన దురదృష్టాన్ని నిందించుకుంది కావేరి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నా చదువు పూర్తి కావడం, అదృష్టం కొద్దీ వెంటనే సెక్రటేరియట్లో ఉద్యోగం రావడం, ఆ తర్వాత వివాహం జరిగి జీవితంలో సెటిల్ కావడం కూడా జరిగాయి. మరి కావేరి సంగతేమిటి? నో చేంజ్. ఏ మార్పు లేకుండా అలాగే అవివాహితగా మిగిలి ఉంది. ఆమె గురించి తలుచుకుంటే భయం, బాధ, దిగులు కారు మేఘల్లా కమ్ముకుంటాయి. ఆమె అన్యాయమైపోతుంది అన్న ఆలోచన నన్ను కృంగతీసేది. హిమబిందుకి బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. అప్పట్నుంచి ఆమె ఓ దేవత అయిపోయింది మా అత్తామావీలకి. హిమబిందు గర్విష్టి, అహం, పొగరు ఆమె నరనరాన జీర్ణించుకుని ఉన్నాయి. ఇప్పుడు ఈ రకంగా తన దిశ తిరగడంతో ఆమెకి కళ్ళు నెత్తికెక్కాయి. ఉద్యోగరీత్యా ఆమెను ఆదిలాబాద్ వేశారు.
అక్కడికామె తనతో పాటు కావేరిని కూడా తీసుకువెళ్ళింది. తనకి వేలపట్టున ఉండి వడ్డించడానికి తన పనులన్నీ చేసి పెడుతూ కూలిదానిలా పడి ఉండాలక్కడ కావేరి. హిమబిందు తనతో పాటు బ్యాంకులో పనిచేసే ఓ కుర్రాడితో ప్రేమలో పడింది. ఇరుపక్షాల పెద్దలు పూనుకుని వాళ్ళిద్దరికీ వివాహం జరిపారు. అమ్మాయి అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నా కట్న కానుకలు వగైరాలు అన్నీ యథావిధిగానే జరిగాయి. హిమబిందు పెళ్లికి మా మావయ్య పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాడు. ఆ పెళ్లికి నేను కూడా వెళ్ళాను. అప్పుడు కావేరిని చూశాను. బాగా లావెక్కింది. చూడడానికి వికారంగా ఉంది. అంతా పెళ్లి పందిట్లో ఉంటే నేను ఆమె ఎక్కడో దూరంగా ఓ గదిలో కూర్చొని ఉన్నాం. చాలా విచిత్రంగా ఉంది కదూ రమేష్. అక్కకి కాకుండానే చెల్లెలకి పెళ్ళైపోయింది. మా నాన్న గట్టిగా పూనుకుంటే నా పెళ్ళి ఓ సమస్య కాదు. కానీ ఆయనకు ఇష్టం లేదు. నేను అత్తవారింటికి వెళ్ళిపోతే ఆయన నన్ను విడిచి ఉండలేరేమో. నాకు సంబంధాలు చూడడం లేదు. అలాగని పూర్తిగా పట్టించుకోకుండా ఉంటే నలుగురు ఏమన్నా అనుకుంటారని, బాధ్యత రహితురని తప్పు పడతారేమోనని మొక్కుబడిగా ఏదో ప్రయత్నం చేశానంటే చేశానన్నట్లు సంబంధం చూస్తారు వాళ్ళు. 15 లక్షలు చెప్తారు. ఆయన 5 లక్షలు చెప్తారు. నేనేం అప్సరసనా వాళ్ళు అలాగే అని ఒప్పుకోవడానికి? రమేష్, సాధారణంగా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు ఎందుకు కావో తెలుసా? కట్నాలిచ్చుకోలేని తల్లిదండ్రులు బీదతనం, ఆర్థిక పరంగా అసక్తత. కానీ నా విషయంలో అలా కాదు. నేనొక ఇంటిదాన్ని కాకుండా నా తల్లిదండ్రులే నిరోధిస్తున్నారు. నన్ను కన్నవాళ్లే నా పెళ్లికి అడ్డు తగులుతున్నారు. మా అమ్మ బాగా ముప్పొద్దులా తిని సుఖం మరిగి విశ్రాంతికి అలవాటు పడి నడుం వంచి పని చేయలేని స్థితికి వచ్చింది. మా నాన్న నేను పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోతే తన పెళ్ళాం చాకిరితో సతమతమైపోతుందనే ఆలోచనతో నన్ను కన్యగా ఎప్పటికీ తన ఇంట్లోనే అట్టి పెట్టుకుందామనుకుంటున్నాడు. రమేష్, ఇప్పుడు నా వయసెంతో తెలుసా? 28 ఏళ్ళు. సగం యవ్వనం దాటిపోయిందన్నమాట. ఇక నా పెళ్లి ఓ పగటి కల. పెళ్లి కాలేదని కోరికలు నిద్రపోవు కదా. ఎలా? ఏం చేయను? నిగ్రహంగా ఉండలేక, తెగించి తప్పు చేయలేక ఎంత సంఘర్షణ అనుభవిస్తున్నానో అంటూ సిగ్గు విడిచి చెప్పుకుంది. తన పరిస్థితిని అభిమానం చంపుకుని తన బ్రతుకు నిజస్వరూపం నాకు చూపించింది. ఆఖరికి తను ఓ ఆడపిల్ల అనే విషయాన్ని సైతం విస్మరించి తనకి ఒంటరితనం ఎంత బాధాకరంగా ఉందో నాతో చెప్పుకునే స్థితికి వచ్చిందంటే అదెంత దయనీయమో మీరే ఆలోచించండి. కావేరి జీవితంలో ఇంకా ఎన్నెన్నో మనసును కదిలించే సంఘటనలున్నాయి. హిమబిందు ఓ ఆడపిల్లకి తెల్లయింది. ఆ పసిపిల్లని సాకే బాధ్యత అంతా కావేరి మీదనే పడింది. ఎంత విచిత్రం! పెళ్లి కాకుండానే, గర్భం లేకుండానే ఓ బిడ్డకి కన్నతల్లి కంటే మిన్నగా ఆలనా పాలనా చూడడం అదో వింత అనుభవం. ఆ పరిస్థితిలోనే హిమబిందు డెలివరీ వల్ల స్త్రీ సుఖం కోసం మొహం వాచి ఉన్న హరిప్రసాద్ ఆత్రం కొద్దీ కావేరిని ఏదో చెయ్యబోతే ఆమె ఎదురు తిరిగింది. అప్పుడు హిమబిందు అక్కనే తప్పు పట్టింది. ఏం, మా ఆయనకేం తక్కువైంది? అసలు మా ఆయన నీ మీద మోజుపడటమే విశేషం. అడిగిందే తడువు సంతోషంగా ఒప్పుకోవలసింది పోయి ఎందుకలా యాగిచ్చేస్తావు? ఒకసారి లొంగిపోతే ఏమరిగిపోవులే అంటూ భర్తకి వత్తాసిచ్చి అతడికి వంత పాడింది. కావేరి మాత్రమే కాదు, అభిమానం ఉన్న ఏ ఆడపిల్ల కూడా అందుకు ఒప్పుకోదు. హరిప్రసాద్ పట్టుదల వల్ల కావేరి అక్కడి నుంచి తల్లిదండ్రుల ఇల్లు చేరింది. కావేరికి రెండో చెల్లెలైన మంజులకి పెళ్లి కుదిరింది. మేమే నిన్ను ఇక్కడికి పంపించమని బిందుకు లెటర్ రాద్దామనుకుంటున్నాం. ఆ అవసరం లేకుండా నువ్వే వచ్చేశావు అంటూ ఆ క్షణం నుండే ఆమెకి పెళ్లి పనులన్నీ అప్పగించేశారు. కావేరి పనులు చాలా చురుకు. ఎంత పనైనా నిమిషాల మీద చేస్తుంది. 10 మంది మనుషులు పెట్టు ఆమె. కేవలం కావేరిని చూడడం కోసమే నేనా పెళ్లికి వెళ్ళాను. ఎప్పట్లాగే పెళ్లి సమయానికి మేమిద్దరం అందరికీ దూరంగా ఉండి మాట్లాడుకున్నాం. అప్పుడు ఆమె అంది, రమేష్, నా చేత వీళ్ళు చాకరీ చేయించుకుంటున్నారని నాకెలాంటి బాధ లేదు. ఆయన నా చెల్లెలు పెళ్లికేగా నేను చేస్తోంది. కానీ నేను మొగుడు చచ్చిన విధవముండనా? నన్ను పందిట్లోకి రావద్దంటారెందుకు? హిమబిందు పెళ్ళప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఏం, నా చెల్లెలు పెళ్ళిళ్ళు చూసే అదృష్టం నాకు లేదా? లేకపోతే అసూయపూరితమైన నా చూపులు ఆ కొత్త జంటకి కీడు చేస్తాయని భయమా అంటూ ప్రశ్నించింది ఆవేదనగా. అదేం కాదు కావేరి,
ఎందుకో చెప్పనా? నువ్వు పెళ్లి పందిట్లో తిరుగుతూ ఉంటే వచ్చిన వాళ్ళందరి దృష్టిలో పడతావు. అప్పుడు వాళ్ళంతా చెవులు కొరుక్కుంటారు. మీ నాన్నని తప్పు పట్టడము, ఇన్నేళ్ళొచ్చినా పెళ్లి కాలేదంటే ఏదో ఉందని నీ గురించి కథలు ప్రచారమవుతాయి. ముఖ్యంగా మీ నాన్న సేఫ్గా ఉండాలని నిన్ను అజ్ఞాతంగా ఉంచుతున్నాడు అంటూ ఆమెకి సమాధానం చెప్పాను. కావేరి భారంగా నిట్టూర్చింది. ఆమెను చూస్తుంటే సానుభూతి వెల్లువలా పొంగింది. ఇక ఈమె జీవితం ఇలా వృధాగా గడిచిపోవాల్సిందేనా? కావేరి జీవితంలో ఉగాదులు లేవు, ఉదయాలు లేవు. 30 ఏళ్ల జీవితంలో తనకంటూ ఏ అనుభూతులు మిగుల్చుకుంది? అసలు ఆమెకు తనకంటూ ఓ జీవితం ఉంటేగా. మా మామయ్య ఎంత దుర్మార్గుడు! ఏ కన్న తండ్రి ఇలా ప్రవర్తించడు. అవినీతి మార్గంలో లంచాలు పట్టి బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకుంటూ పోతున్నాడు. ఆర్థికంగా ఎంతో ఎదిగిపోతున్నాడు. తలుచుకుంటే 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఒకే పందిర కింద చెయ్యగల స్తోమత ఆయనకుంది. ఇప్పటికిప్పుడు డబ్బులు పారేసి బంగారం లాంటి సంబంధం తేవచ్చు కావేరికి. కానీ ఆయనకిష్టం లేదు. కావేరి జీవితాంతం తన ఇంట్లో పడి ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకే ఆమెకి చదువు కూడా సరిగ్గా చెప్పించలేదు. క్వాలిఫైడ్ అయి ఉంటే ఉద్యోగం వెతుక్కొని తన దారి తను చూసుకొని ఉంటుందని వారి భయం. కావేరి మరో ఉదంతం కూడా చెప్పింది. ఇంత మటుకు ఏ ఆడపిల్లకి అలాంటి దురదృష్టకర సంఘటన ఎదురై ఉండదు. ఆ రోజు మా మామయ్య వాళ్ళ పై అధికారిని ఇంటికి వెంట పెట్టుకుని వచ్చాడట. ఆయన్ని తమ బెడ్రూంలో కూర్చోబెట్టి బయటికి వచ్చి కావేరిని పిలిచి కాస్త ఆయనకు కాఫీ టిఫిన్ ఏర్పాట్లు చూడు అని ఆదేశించాడట. ఇలాంటి పనులు తనకి కొత్త కాదు కదా. ఓ ట్రేలో టిఫిన్, మంచినీళ్ళ గ్లాసు పెట్టుకుని వెళ్ళిందట. కాని అతను వాటిని అందుకోకుండా కావేరిని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె కోపంతో కాలికావతారమెత్తింది. విసురుగా బయటకొచ్చిన కూతుర్ని ఆ తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. ఆమె బావురుమంటూ విషయం చెప్పింది. కాని ఆ తర్వాత జరిగింది లోకంలో ఇంత మటుకు ఎక్కడా కని విని ఎరుగం. ఈ మాత్రం దానికి ఇంత రాతంతమా? ఇంకా ఏమిటో అనుకున్నాం. నువ్వు ఆడదానివి. అతనలా ఆశపడడం సహజం. పాపం అతను చిన్నబుచ్చుకుంటాడు. వెళ్ళి క్షమాపణ చెప్పుకొని అతడు చెప్పినట్లు నడుచుకో. ఈ మాటలంది ఆ అమ్మాయి కన్న తండ్రి. కావేరికి లోకం తలక్రిందులైనట్లు తోచింది. అమ్మ కూడా ఆడదే. ఆమెను వెళ్ళమనండి. తన అసహ్యానంతటినీ ఆ ఒక్క మాటలో వ్యక్తం చేసింది. ఫలితంగా చెంప చెల్లుమంది. అనుకున్న ప్రకారం జరగనందుకు మావయ్య చాలా అప్సెట్ అయ్యాడు. పాపం తన బ్రతుకంతా ఆ ఆఫీసర్ చేతిలో ఉంది. ఆయన్ని సంతోషపెట్టడానికి, ఖుషి చేయడానికి ఇంకో దారి వెతుక్కున్నాడు. డియర్ రమేష్, నేను ఎదుర్కొన్న రకరకాల అనుభవాల్లో ఇది చాలా ముఖ్యమైంది. ఆడపిల్ల గడప దాటి కాలు బయట పెడితే రక్షణ ఉండదంటారు. కానీ నా విషయంలో మరి అలా జరిగిందేమిటి? సొంత ఇంట్లోనే జన్మనిచ్చిన జననీ జనకులే చేతులారా నన్ను పతనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకని? పాపం ఆమె ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఏ తల్లిదండ్రులైనా సవతి పిల్లల్ని, అక్రమ సంతానాన్ని సరిగ్గా చూడక ద్వేషం పెంచుకుంటున్నారంటే అందులో కొంత ఔచిత్యం ఉంది. కానీ ఇదేమిటి? కావేరి విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? ఏది ఏమైనా ఆమె ఇంకా ఆ ఇంట్లో ఉండడం శ్రేయస్కరం కాదనిపించింది. ఆ క్షణంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. కావేరి బాధ్యత నాది. ఆమెను ఈ పంజరంలోంచి తప్పించి ఆమెకి సరికొత్త జీవితాన్ని ప్రసాదించాలి. దానికి ముందుగా ఆమె ఇష్టం కనుక్కున్నాను. కావేరి ఆశ్చర్యపోయింది. రమేష్, ఇన్నాళ్ళు నువ్వొక అభ్యుదయ రచయితమే అనుకున్నాను. ఆదర్శాలు, సంస్కరణలు కేవలం కాగితం మీదనే కాదు, వాస్తవ రూపం దాల్చి జీవితాన్ని కూడా ప్రభావితం చేయాలి అనే నీ తాపత్రయం అర్థం చేసుకుని హర్షాతిరేకంతో పులకితమవుతున్నాను. సరే, శాప విమోచనం కలిగించి పునర్జన్మనిస్తానంటే కాదనేదేముంది? నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వే నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తాను అంది. హైదరాబాద్ రాగానే కృష్ణమూర్తిని కలిశాను. అతను మా సెక్రటేరియట్లో ఉన్న SPH బ్రాంచ్లో క్యాషియర్. నాకు మంచి స్నేహితుడు. కావేరి గురించి అతనికి తరచూ చెప్తుంటాను. సూటిగా అడిగేశాను, కావేరిని పెళ్లి చేసుకుంటావా అని. వాడి సమాధానం, ఒరే ఈడియట్, అడగడం ఏమిటి? నన్ను నువ్వు రిక్వెస్ట్ చేయాలా? నా మెడలోంచి కూర్చోపెట్టి
పెళ్లి చేసే అధికారం హక్కు నీకుంది అన్నాడు. నేను ముగ్ధుడినయ్యాను. మా స్నేహ సంబంధం ఎంత పటిష్టమైనదో ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను. థ్యాంక్స్ రా మూర్తి, కానీ అన్నీ వివరంగా మాట్లాడుకుంటే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కావేరి బాగుండదు. కనీసం కొద్దిపాటి ఆకర్షణ కూడా ఆమెలో ఉండదు. కానీ ఆమె మనస్సు, గుణగణాలు వగైరా విషయంలో ఏ ఆడపిల్లలకి ఆమె తీసిపోదు. చిన్నప్పటి నుంచి కష్టాలే తన నేస్తాలుగా పెరిగిందా అమ్మాయి. ఆమెను చేసుకున్న మగాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. గొడవలు, మనస్పర్ధలు లేకుండా ఆ సంసారం స్వర్గంలా ఉంటుందని హామీ ఇవ్వగలను. నువ్వు బాహ్య సౌందర్యానికి, శారీరపు మెరుగులకి ప్రాముఖ్యతనిచ్చే మనిషివి కాదని తెలిసి నీతో ధైర్యంగా ఈ విషయం మాట్లాడుతున్నాను. మనిద్దరి అభిప్రాయాలు ఒక్కటే. నీలాంటి సంస్కారవంతుడి సాహచర్యంలో కావేరి సుఖపడుతుంది. చివరి అంశం, నీకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. దాదాపు కావేరి పరిస్థితి కూడా అంతే. ఆమె వివాహానికి వాళ్ళింట్లో ఎవ్వరూ ఒప్పుకోరు. కాబట్టి ముందు రహస్యంగా పెళ్లి జరిగాక తర్వాత ఈ విషయం అందరికీ తెలుపుదాం అన్నాను. మరి నాకు కాళ్ళు కడిగి కన్యాదానం ఎవరు చేస్తారు? నేనేరా. కావేరి నా కూతురనుకో. కాసేపు వాడు నవ్వేశాడు. అంతా సిద్ధమైపోయినట్లే. కావేరికి లెటర్ రాశాను. అన్ని వివరాలతో ప్రోగ్రాం కూడా రూపొందించాను. ఆమెని పలానా ట్రైన్కి బయలుదేరి రమ్మని, నేనిక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో ఆమెను రిసీవ్ చేసుకుంటానని అందులో రాశాను. వెంటనే తిరుగుటపాలో నేను కోరిన ప్రకారం ఆమె దగ్గర నుంచి రిప్లై వచ్చింది. టికెట్ రిజర్వ్ చేయించుకున్నానని రాస్తూ కంపార్ట్మెంట్ నెంబరు వగైరాలు రాసింది. ఇదంతా రహస్యంగా జరిగిపోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఓ గొప్ప పని చేస్తున్న తృప్తి కలిగింది. అనుకున్న రోజు సమీపించింది. కావేరిని రిసీవ్ చేసుకోవడానికి చాలా ముందుగానే స్టేషన్కు వెళ్ళాను. నాతో పాటు కృష్ణమూర్తి కూడా ఉన్నాడు. వాడు మాటిమాటికి వాచ్ చూసుకుంటుంటే, ఏరా ఆరాటంగా ఉందా అంటూ ఆట పట్టించాను. ఇద్దరం కాఫీలు తాగాం. బిల్లు నేనిస్తుంటే కట్టం లేకుండా ఉత్త కాఫీలు తాగించి మంచి అల్లుణ్ణి కొట్టేస్తున్నావు అంటూ వాడు నన్ను ఎదురుదెబ్బ కొట్టాడు. మేమిలా హాస్యాలాడుకుంటుండగానే ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. వేల కొద్ది జనం పెట్టే బేడతో బిలబిలమంటూ దిగుతున్నారు. మేమిద్దరం డి కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి కావేరి కోసం గాలింపు ప్రారంభించాం. క్షణాలు గడుస్తున్నాయి. క్రమక్రమంగా కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయ్యి ఆఖరికి ప్లాట్ఫామ్ కూడా మళ్ళీ ఎప్పట్లా పలచబడిపోయింది. ఏది కావేరి జాడ కనిపించదేం? ఆమె రాలేదా? రాకుండా ఎందుకుంటుంది? ఒకవేళ ఏ అవాంతరం ఎదురైనా తప్పించుకుని రాగల చాకచక్యం ఆమెకు ఉంది. ఆదిలోనే హంసపాదు. ఇలా జరిగిందే. నా మనసులో లేదు. ఏదో ఆరాటం, ఆందోళన. మూర్తి నా భుజం తట్టాడు. డోంట్ వరీ. ఏ ఆటంకం వల్లనో ప్రయాణం ఆగి ఉంటుంది. లెటర్ రాసి కనుక్కో అన్నాడు. ఇలా జరుగుతుందని ఊహించకపోవడం వల్ల తదుపరి కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోలేకపోయాను. వాయిదా పడి కావేరి రాకపోతే పోయింది. పోనీ అక్కడన్నా సురక్షితంగా ఉందా? ఈ అనుమానం తీర్చుకోవడానికి వెంటనే వాళ్ల ఊరికి వెళ్లాలనిపించింది. కానీ ఒకవేళ అక్కడ కావేరి లేకపోతే వాళ్ళు నన్ను అనుమానిస్తారేమో. ఓ 4 రోజులాగి ఈలోపు ఎలాంటి సమాచారం తెలియకపోతే అప్పుడు ఆ పని చెయ్యొచ్చని సమాధానపడ్డాను. ఆ మరుసటి రోజు దినపత్రిక తిరగేస్తున్నాను. పేపరులో ప్రతి వార్తని క్షుణ్ణంగా చదవడం నా అలవాటు. ఆ ప్రయత్నంలోనే 6వ పేజీలో ఎక్కడో మూలగా ప్రచురించిన ఓ వార్త నా కంటపడింది. మూలగా అయితే యథాలాపంగా పేపర్ చూసేవాళ్ళు ఆ వార్తను చూసే అవకాశమే లేదు. డోర్నకల్ స్టేషన్లో యువతి కిడ్నాప్. ఆమెకి 30 సంవత్సరాల వయసుండొచ్చు. పేరు, వివరాలు తెలియలేదు. కానీ మనిషి అనాకర్షణీయంగా ఉంటుందని హైదరాబాద్కి వెళ్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆ పైన చదివేందుకు ఏమీ లేదు. ఆ యువతి కావేరి. అవును, సందేహం లేదు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఆమె ఏ దుర్మార్గుల చేతిలో పడిందో. ఇక ఆమె జీవితం సర్వనాశనమే. వాళ్ళు ఆమెను చెరచి ఆ తర్వాత ఏ వ్యభిచార గృహానికి అమ్మివేస్తారో. ఏదైతే అదే అవుతుందని నేను విషయం నిర్ధారించుకోవడానికి వెంటనే వాళ్ళ ఊరికి బయలుదేరాను. కావేరి ఇంట్లో లేదు. 2 రోజులయ్యిందట కనిపించక. అంటే నా మనసు బాధగా మూలిగింది. ఒరే రమేష్, ఆ అప్రాచ్యురాలు బలిసి మతమెక్కి ఎవడితోనూ లేచిపోయిందిరా అని అత్తయ్య వాపోతే, మావయ్యేమో మాతో ఒక్క మాట చెప్పి ఉంటే పెళ్లి చేయలేకపోదుమా, అప్పుడీ తలవంపులు ఉండేవి కావు అన్నాడు.
నాకు అసహ్యంగా అనిపించింది. ఒక్క మాట చెప్పాలట. ఏమని చెప్పాలి? నాన్న, నాకు 30 ఏళ్ళు, నా పెళ్లి సంగతి మర్చిపోయావా అని గుర్తు చేయాలా? లేక నాన్న, నా శరీరం మగతోడిని కోరుతోంది, కోరికలను నిగ్రహించుకోలేకుండా ఉన్నాను అంటూ నిర్లజ్జగా తండ్రికి విన్నవించుకోవాలా? అయినా తన మిగతా 4 కూతుళ్ళు అలా బరి తెగించి అడిగితేనే వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేశాడా? పోనీ కోరికల గురించి తెలియని మగాడా? ఆయన రిటైర్మెంట్ దగ్గర పడుతున్నా భార్యతో సరిపెట్టుకోక పరస్త్రీల పొందుకోరే ఆ శృంగార పురుషుడికి 30 ఏళ్ల యవ్వనంలో ఉన్న తన కూతురికి ఏదో ఒక దారి చూపాలని ఎందుకు తోచదు? ఈ వార్త మా బంధువర్గం మొత్తం ప్రాకిపోయింది. కావేరి లేచిపోయింది అంటూ అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. మరేం చేస్తుంది? పాపం ఎంతకీ తండ్రి పెళ్లి చేయడాయే అంటూ కొంతమంది దొంగ సానుభూతి చూపుతూనే రోజులు మరీ పాడైపోయినాయి. ఆడపిల్లలు వయసొచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఆకలిగా ఆవురావురమంటూ ఉంటారు అని మరో పక్క నుండి తప్పు పట్టేవారు. ఆ వాక్యాలన్నీ చెవిన పడుతుంటే నా మనసు విలవిల్లాడిపోయేది. అయ్యో, ఆమెను ఏమీ అనకండి. కావేరి ఏ తప్పు చెయ్యలేదు. పాపం, ఆమెను నిందించకండి. ఆమె ఎవరితోనూ లేచిపోలేదు. అంత సంస్కారహీనురాలు కాదు. ఆమె తన కోరికల్ని అణుచుకోలేక ఏ మగవాడినో చూసుకుందని, వాడితో పరారయ్యిందని ఎందుకనుకుంటారు? ఒకవేళ ఆమె నిజంగా ఆ పని చేయదలుచుకుంటే ఇప్పుడా? 18 సంవత్సరాల యవ్వనం వృధాగా గడిచాక ఇప్పుడు తొందరపడిందని ఎలా నమ్ముతారు అని గొంతెత్తి అరవాలనిపించేది నాకు. అంతేకాదు, ఇందుకు నేనే పూర్తి బాధ్యుడిని. నా వల్లనే ఇలా జరిగింది. ఆశలు చంపుకుని బ్రతుకుతున్న ఆమెకు నేనే జీవితం మీద ఆశలు కల్పించాను. పాపం, ఆ ఆశలు తీర్చుకుందామని పరిగెత్తుకు వస్తుంటే దారిలో పొంచి ఉన్న ఏ క్రూరముఖమో విషసర్పమో ఆమెను కబలించి వేసింది. కావేరి దేవత. ఆమెకు ఏ పాపం తెలీదు. ఆమె మనసులో స్వచ్ఛతే తప్ప కల్మషం, కుళ్ళు వీటికి తావులేదు. కావేరి పేరులాగానే మనిషి కూడా పవిత్రమైన నదీమ తల్లి లాంటిదిరా. ఆమె గురించి నీచంగా మాట్లాడితే నోరు పడిపోతుందిరా అంటూ ఆమె నిరాపరాధం గురించి ఎలుగెత్తి చెప్పాలనిపించేది నాకు. అలా చేయటము ప్రమాదకరమే. అప్పుడు నాకు ఆమెకు అక్రమ సంబంధం అంటగడుతుంది లోకం. ఆమెను వీడు సమర్థిస్తూ వెనకేసుకు వస్తున్నాడంటే ఇద్దరి మధ్యన ఏదో గ్రంథం నడిచే ఉంటుంది అంటూ నా మాటలకి వక్రభాష్యం చెప్పుకుంటారే మనుష్యులు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్న ఓ అమ్మాయి కథ. ఆ తర్వాత కావేరి గురించి మీకెంత తెలుసో నాకు అంతే. ఎక్కడో ఏ వ్యభిచార గృహంలోనో నికృష్ట జీవితం గడుపుతూ లేదా మరణించి ఉండను వచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఆమెను నా కూతురిగా మళ్ళీ పుట్టించమని దేవుణ్ణి వేడుకుంటాను. అందుకే నాకు 2 మగపిల్లలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించదలుచుకోలేదు. నా కోరిక తీరితే ఆ పుట్టిన పాపకి నేను పెట్టబోయే పేరు కావేరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.